పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి సార్ గారికి, అదేవిధంగా నాతోటి కో కన్వీనర్ అయిన రాఘవేంద్ర ముదిరాజు గారికి, దాసోతు లలితక్కకు, కార్తిక్ ఏకలవ్య, బింగి రామ్ యాదవ్, అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, ఈ తెలంగాణ సమాజంలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అనగదొక్కబడిన ఆధిపత్య కులాల చేతిలో అణిచివేయబడ్డాం. వారిని మనకు వేల ఏళ్ల చరిత్ర సబ్బండ కులాలకి మనకే, ఎందుకంటే ఈ దేశం నడుస్తున్నదంటే ఉత్పత్తి కులాల చేతి వృత్తుల ద్వారానే. కాబట్టి మన మహాత్మా జ్యోతిరావు పూలే అన్నట్టు ఈ దేశం శరీరం అయితే దానికి ఆక్సిజనే బీసీలు అన్నాడు. కాబట్టి ఆ బీసీలలో రాజకీయ చైతన్యాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించడానికే ఈ తెలంగాణ గడ్డ మీద వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేయడం జరిగింది. ఎవరు ఆ పాదయాత్రలు చేయాల్సిన బాధ్యత ఏమున్నది అంటే, బుద్ధుడి ఆలోచనలను అంబేద్కర్ తీసుకొస్తే, అంబేద్కర్ ఆలోచనలను కాంశీరాం తీసుకొస్తే, కాంశీరాం ఆలోచనలను మన డాక్టర్ విశారదన్ తీసుకొచ్చాడు ఈ తెలంగాణ గడ్డ మీద. ఎందుకంటే కాంశీరాం సార్ ఒక మాట అన్నాడు, అన్ని కులాలను ఏకం చేయడం చాలా కఠినమైన పని, కానీ వాళ్ళందరినీ కూడగడుతున్నామంటే విమర్శిస్తారు, అవసరం లేదని ఉచిత సలహా ఇస్తారు. కానీ సంకల్పం తీసుకున్న నాయకుడు ఒక్కసారి సంకల్పం తీసుకొని ముందుకు బయలుదేరితే ఏ శక్తి ఆపలేదు. ఆ శక్తినే బీసీఎస్సీ చేసి ఖచ్చితంగా ఆపలేదు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనమే కదా ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు, సబ్బండ కులాలు ఈ తెలంగాణ గడ్డ మీద ఒకసారి 5,000 కిలోమీటర్లు, ఒకసారి 2,500 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి సామాజిక చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని కలిగించింది తెలంగాణ గడ్డ మీద. అందులో భాగంగానే ఇప్పటికిప్పుడు 2018లో మా వాటా ఎంత కాదు, కనీసం స్టేజ్ మీద ఒక రెడ్డి వెలమ నాయకుడు అంటే పక్కన కూర్చోడానికి ఇది పడే నాయకులను ఈ రోజు మా వాటా ఎంత అని అడుగుతున్నారు. మంత్రి పదవులు తెచ్చుకుంటారంటే దానికి కారణం స్వరాజ్య పాదయాత్ర అని తెలియజేస్తున్నాం. అప్పటి వరకు లేదు, ఒకసారి చర్చించుకోండి. కాబట్టి ఇటువంటి సామాజిక చైతన్యాన్ని మన ఈ 10,000 కిలోమీటర్ల పాదయాత్రని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చైతన్యం జరిగింది. ఫైనల్ గా ఒకటే విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఇది కాంశీరాం సారు వర్ధంతి సందర్భంగా ప్రకటించుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వేదావుల సమక్షంలో దీన్ని ఆవిర్భవించుకున్నాము. అదేవిధంగా 10 జిల్లాల మీదుగా ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, ఇట్లా జగిత్యాల మీదుగా ఈడికోటికి కొనసాగించాము. దీనిని గ్రామ స్థాయిలో వ్యాప్తిగా మనం తెలియడమే మన బాధ్యత. అందులో భాగంగానే ఈ సమాజంలో ఎప్పటికీ కూడా మనం ఎమోషనల్ గా కొన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. తన తండ్రి చనిపోతే శోకం పెట్టి ఏడ్చి నలుగురిలో పబ్లిసిటీ, అంటే ఒక మీడియాలో పబ్లిసిటీ అనే నాయకుడు కాదు. ఆ తండ్రి చావుకి కారణమైన కన్నీటికి పరిష్కారం ఏందో గడప గడపకి తీసుకెళ్లి మన 90% ప్రజలను రాజసింహాసనంలో కూర్చోబెట్టడమే ఈ బీసీఎస్సీ చేసే పని. అదే పని డాక్టర్ విశారదన్ గారు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము ఏ పార్టీలో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, మనం ఐక్యతతోటి ఈ జేఏసీలో భాగస్వామ్యమై అందరం కూడా ప్రతి ఒక్కరం ఒక బాధ్యతతోటి, మనం ఇక్కడ నుంచే, ఈ వేదిక నుంచే ఒక బాధ్యతతోటి మనం తీసుకెళ్లి తర్వాత కమిటీలో భాగస్వామ్యమై ప్రతి ఒక్కరం కూడా ఈ గ్రామ స్థాయి వరకు తెలియజేసి మనం మన రాజ్యం కోసం పోరాటం చేయాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కమిటీకి మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం లేనందున మరి అమరేందర్ జాగ్ జిల్లా నాయకుల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ జై భీమ్. నా పేరు అమరీందర్, రంగారెడ్డి జిల్లా జేఎస్ నాయకులుగా పనిచేస్తున్నాను. నాకు విన్నపం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా విశారదన్ మహారాజ్ గారి వెంబడి పనిచేస్తున్నటువంటి అనుభవం, ఏదైతే కమిట్మెంట్ మాట ఇస్తున్నామో ఆ మాట మీద ఉంటే చాలు రాజ్యం వస్తుందని నమ్మిన వ్యక్తిని. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జై భీమ్, జై కాంశీరామ్. థ్యాంక్ యూ అన్న. అలాగే గంటవేలి రాకేష్, జాక్ జిల్లా నాయక్.